ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులకి, మీడియా సోదరులందరికీ, అలాగే వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ పరిచయ వేదిక ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే పొలంనేరు మాజీ శాసనసభ్యులు వెంకటయ్య గౌడ గారి ఆశీస్సులతో ఈరోజు, అలాగే మన జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు పొలంనేరు పట్టణ కన్వీనర్గా నా పేరు సూచించడం జరిగింది. నా పైన నమ్మకంతో ఈ పదవిని నాకు కట్టబెట్టారు. నేను మనస్ఫూర్తిగా ఈ పట్టణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండాని మళ్ళా రెపరెపలాడిస్తారనేసి మనస్ఫూర్తిగా చెప్పుతూ, అలాగే రాబో రోజుల్లో కూడా 26 వార్డుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ని నిలబెట్టి అందరినీ గెలిపిస్తాననేసి నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఎందుకులా చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పొలంనేరులో బాగా స్ట్రాంగ్గా ఉంది. పొలంనేరు నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కంచుకోట అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను మన కౌన్సిలర్లు కూడా నేను ఏం చెప్తానంటే, వాళ్ళు సూపర్ 6 ఇస్తాం, సూపర్ 7 ఇస్తామని చెప్తున్నారు. మీరు ఎవరు అధైర్యపడద్దండి, వాళ్ళు ఎవరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఎందుకులా చెప్పలేదంటే, మనము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మనం ఈ పథకాలు చేయలేము, ఉంటే పథకాలు అమలు చేయగలమని ఆయన చెప్పడం జరిగింది. కానీ అనుభవం ఉండే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అనేసి, కానీ తప్పుడు వాగ్దానాలు చెప్పి ఈరోజు అధికారంలో వచ్చి కూర్చున్నారు. ఆయన ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ఏం చెప్తున్నారంటే, ఆయన నేను ఆ రోజు వాగ్దానం ఇచ్చి నిజమే, కానీ ఇలా ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటే నాకు చాలా భయం వేస్తూ ఉంది, నేను ఇన్ని పథకాలు చెప్పాను చెయ్యాలనేసి. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు పెన్షన్లు కూడా ఒక పథకం ఇచ్చారు. దాంట్లో కూడా అందరిలో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా తీయమని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నది ఏమంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని మీరు ఎంత సంపాదించుకోగలరో సంపాదించుకోండి, మీరు దోచుకోండి అని చెప్పేసి ఆ ఒక్క పథకం పెట్టి వాళ్ళ నాయకుల్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఏం చెప్పారు, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ, ఆయన తెలుగుదేశం చూడొద్దండి, మతం చూడొద్దండి, ప్రతి ఒక్కరికి మన పథకాలు అందాలనేసి మన వాలంటీర్స్ ద్వారా అందరికి ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అందరూ కలిసి కట్టుగా ఈ 26 వార్డులు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మనము కానుక ఇద్దామనేసి మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తాను. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే మీరందరూ నాకు సహకరించండి. నేను తారతమ్యాలు లేకుండా అందరితో కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా ఈ రోజు నుంచి ప్రతి వార్డులోనే తిరుగుదాము, ప్రతి వార్డులో కూడా వెళదాము. వెళ్ళి మనం చెప్పాల్సింది ఏమంటే అమ్మ మీకు ఈ పథకం వచ్చిందని అడగదాము. ఏ పథకం అమ్మ అంటే అమ్మ తల్లికి వందనం వచ్చిందని అడగదాం. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 చెప్పారు కదా, అవంతా వచ్చిందని మనకు తెలుసు. ఎంతమందికి ఇస్తారని కూడా మనకు తెలిసిపోతుంది. మనకు రాని వాళ్ళ ఇళ్ళకంతా మనం వెళదాము. వాళ్ళకంతా చూసారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు ఎలా పథకాలు అన్నీ అందాయో ఇప్పుడు ఎందుకు రావడం లేదని మీరు తెలుసుకోవాల్సిందనేసి మనం అందరికీ వివరిస్తాం. అలాగే బస్సు ఫ్రీ అన్నాడు. ఇంతవరకు ఆ బస్సులు అన్ని ఆర్టీసీ డిపోలో రిపేర్ అయిపోయి కూర్చొని ఉన్నాయి. ఆ రిపేర్ ఎప్పుడు అవుతుందో తెలియదు ప్రజలకి. కాబట్టి ప్రజలందరూ కూడా రోడ్లపైకి రాబో రోజుల్లో రోడ్లపైకి తప్పకుండా వస్తారు. వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇట్ల వరకు తరుముకొని కొడతారని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకురా చెప్తానంటే మీరందరూ ఆలోచించాల, తప్పులు వాగ్దానాలు చెప్పకూడదు. 2029లో మనకు ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతాయి. ఆ అసెంబ్లీ ఎలక్షన్లో మనం తప్పకుండా మన పార్టీ మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాము. ఈసారి తప్పకుండా ఆయనకి మంత్రి పదవి వచ్చిందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ అన్యోన్యంగా మనమందరూ కలిసి కట్టుగా మీకు ఎప్పుడు ఏ నిమిషంలో కూడా సరే నాకు ఫోన్ చేయండి. మిమ్మల్ని అందరినీ కలుపుకొని పోతాను. ఎనీ టైం నా ఫోన్ నెంబర్ పెట్టుకోండి. ఎనీ టైం అర్ధరాత్రుల్లో ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటాను. నేను లాస్ట్ టైం కూడా చేశాను, మీకు అందరికీ తెలుసు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను అందుబాటులో ఉంటాను. ఎవరికి ఏ కార్యకర్త కష్టం వచ్చినా కూడా నా కష్టంగా భావిస్తాను. నేను తప్పకుండా ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా ఫేస్ చేశాను, నేను రెడీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి చెప్తున్నాను, వెంకటేగౌడ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. పలమనేరు నియోజకవర్గంలో ప్రతి మండలానికి కొత్త కన్వీనర్ని ఏర్పాటు చేయడం మన మాజీ ముఖ్యమంత్రి ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మన చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాలతో పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ గారి ఆశీస్సులతో ప్రతి మండలానికి కూడా పార్టీని ఉత్తేజపరిచేదానికోసం, పార్టీని బలోపేతం చేసేదానికోసం పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు నాయకులు మొత్తం అంతా సమిష్టి కృషితో మళ్ళా కూడా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి కృషి చేయాలనే ఉద్దేశంతో పలమనేరు పట్టణానికి హేమంత్ కుమార్ రెడ్డి గారిని రెండవసారి ఆయన అంటే వేదిక మీదకి రావాల్సింది కూడా కోరుతున్నాము. తర్వాత కార్యక్రమాన్ని కొత్త కన్వీనర్ గారు ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నారు. నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు మన హేమంత్ అన్న కన్వీనర్గా ఉన్నారు. అంటే ఆయన గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు వర్గాలు ఉంటాయి, ఆడాడ మనస్పర్ధాలు ఉంటాయి. అయినా కూడా ఆయన అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ని కరెక్ట్ చేస్తూ ముందుకు తీసుకొని పోయి అధికారంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు కూడా పోరాడిన వ్యక్తి మన హేమంత్ అన్న గారు. అది ఫస్ట్లో ఆయనే కన్వీనర్గా ఉన్నారు. ఇప్పుడు కష్టకాలంలో మళ్ళంగా ఆయన్ని కన్వీనర్ చేసినందుకు మాకందరికి కూడా పలమనేరు పట్టణంలో మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అందరినీ కూడా మా రిక్వెస్ట్ ఏమంటే అన్న
మీతో అందరినీ కొన్ని ఉండొచ్చు. ఒక ఇంట్లో అందరికీ ఒకరి ఇంట్లో ఒకరు అట్లా ఉండొచ్చు. కానీ అందరినీ కలుపుకొని అందరితో బాగుండి అందరినీ కలుపుకొని పోవాలని చెప్పేసి మా ఒక రిక్వెస్ట్ అన్నా, మీరు చేస్తారని చెప్పేసి కూడా నాకు ఆ నమ్మకం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీని జనసత్వాల్ని బాగా మళ్ళీ ఉత్తేజపరిచి పార్టీ క్యాడర్ని బలోపేతం చేయాలనే దృష్టిలో భాగంగా గౌరవ మాజీ శాసనసభ్యులు వెంకయ్య గారి ఆదేశాలతో టౌన్ కన్వీనర్గా హేమంత్ కుమార్ రెడ్డి గారిని నియమించడం చాలా సంతోషదాయకం. మాలో ఎటువంటి గ్రూప్లు ఉన్నా కూడా మాకు ఎవరికి ఏమన్నా ఉన్నా కూడా సమస్య ఉన్నా కూడా కలిసిమెలిసి ఉంటాం, అందరూ కలిసిమెలిసి పనిచేస్తాం. కాబట్టి అన్నగారిని కూడా మేము కోరుకునేది ఏమంటే, గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా అన్న బాగా యాక్టివ్గా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాబట్టి త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రతి వార్డులో కూడా మన కార్యకర్తలు అయితేనేమి, మన నాయకులు అయితేనేమి మనం ముందుండి నడిపిస్తూ ఈ మున్సిపాలిటీలో నుంచే మన పార్టీ జెండాను ఎగరేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పలంనేరు కంచుకోటగా చేసే విధంగా హేమంత్ అన్న తీసుకుంటారని పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ తెలియజేసుకుంటున్నాం.